ఫార్మా కంపెనీలో ప్రమాదంపై యాజమాన్యం కనీసం సమాచారం ఇవ్వలేదని మృతుల క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లోని వార్తలు చూసి ఆసుపత్రులకు పరుగున వెళ్లినట్లు వివరించారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న కుమారుడు ప్రమాదంలో మరణించాడని, ప్రభుత్వమే తమకు భరోసా కల్పించాలని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ అయితే మాత్రం ఈ క్షణం వరకు కూడా మా అబ్బాయి ఇలా చనిపోయాడని కానీ, లేదు ఇంకో విధంగా ఇలా జరిగిందని కానీ ఈ క్షణం వరకు కూడా మేనేజ్మెంట్ అనేది ఇప్పటి వరకు మాకు చెప్పడం లేదు. అయితే మిత్రులు సోషల్ మీడియా అయితేనేమి, మీడియా ద్వారా మాకు ఈ విషయం తెలుసుకుని మేము రాత్రి అనకాపల్లి వెళ్ళడం జరిగింది. అనకాపల్లి నుంచి మళ్ళీ కేజీహెచ్కి రావడం జరిగింది. మళ్ళీ కేజీహెచ్ నుంచి మళ్ళీ అనకాపల్లి ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఇక్కడని రాత్రి అంతా మమ్మల్ని చెప్పడం జరిగింది. అయితే రాత్రి నుంచి అధికారులు అయితేనేమి, పోలీస్ యంత్రాంగం అయితే అందరూ ఉన్నారు. కానీ మాకు ఏదైనా భరోసా చెప్పమంటే ఏ ఒక్కరు కూడా చెప్పడం లేదు. మరి బాధితులుగా మాకు ఖచ్చితంగా భరోసా కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ క్షణం ఇక్కడ సెటిల్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. బాబు ఇక్కడ పనిచేస్తున్నాడు కదని ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందండి. మా బాబుకి ఒక 4 సంవత్సరాల పాప, మళ్ళీ ఇప్పుడు 3 నెలలు పాప. అన్నీ ఆడినాక నా భర్త చనిపోయాడు. ఇక ఈ బాబే నాకు అన్నీ ఇంకెవరు లేరు నాయన. ఏది చేయడం ఏటంతా కడివిలాగా ఉంది, ఎందులో పడిపోవడం. అది టీవీలో చూసాకే మేము వెళ్ళాం. అది నేను వెళ్ళాను, నాకు వాళ్ళే వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే సెల్ ఒకటి ఇచ్చేసారు అంతే. ఏమి చెప్పలేదు, ఏం చేయలేదు, ఏమి సమాచారం కూడా లేదు బాబు. ఏటి లేదు, ఆ టీవీ చూసుకొనే వెళ్ళాం అంతే, ఏటి లేదు. అప్పటికే అన్నది వద్దు ప్రదీప్ సెలవు పెడతానులే, ఇప్పుడు ఎందుకు సెలవు వేస్ట్ అనేసి అన్నాడు. సమాచారం మేము వీడియో ద్వారా తెలుసుకొని వచ్చాం తప్ప కంపెనీ మేనేజ్మెంట్ నిన్న ఉదయం 11 గంటలు జరిగింది. ఇంతవరకు తల్లిదండ్రులు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. రాత్రి వీడియోలో చూసి వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు వచ్చి ఇక్కడ తీరా వచ్చిన తర్వాత చూస్తే బాడీలు పట్టుకెళ్ళిపోండి, బాడీకి ఒక వెహికల్ బుక్ చేసాం, తీసుకుని వెళ్ళిపోయి అంటారు. బాడీ పట్టుకెళ్ళి మీకు ఎవరయ్యా బాబు, ఇక్కడ ఎవరు భరోసా అన్నీ కలెక్టర్ గారు వచ్చారు, వైజాగ్ కలెక్టర్ గారు. మరి మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ అయితే గవర్నమెంట్ ఇస్తామని అన్నారు. కనీసం ప్రమాదం జరిగిందని సమాచారం అందించలేదు. అక్కడ వాళ్ళు ఏమైనా తీసుకోకుండా, ఇంటర్వ్యూ జరగకంట, వాళ్ళ సర్టిఫికేట్లు లేకంటే అందులో ఉద్యోగం ఇచ్చినారా? అలాంటి ప్రమాదం అయినప్పుడు ఎటు వెళ్ళిన సర్టిఫికేట్ ఎండి ఏమైపోయినాడు? ఆ రోజు జాయినింగ్ చేసినప్పుడు మా ప్రూఫ్లు లేవా? మా ఆధార్ తీసుకోలేదా? మా రేషన్ తీసుకోలేదా? మా అడ్రస్ తీసుకోలేదా? అందులో ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు కనిపించడం లేదు, తెలియదేటి. మాకు నిన్న 5 కల్లా తెలిసింది సార్. మాకు 5కి తెలిసింది. 5కి మేము అనకాపల్లి వెళ్ళాం. సో హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళ ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెళ్ళాం సార్. వెళ్ళినప్పటికీ మా బామ్మర్ చదువుతాడు, మా మాయ కొడుకు ఐసీలో ఉన్నారు. ఐసీలో ఉన్న తర్వాత మాకు 6:30కి ఆ టైంలో ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి బాడీని మాకు తెలియకుండా షిఫ్ట్ చేస్తున్నారు సార్. అంటే మేము అక్కడ ఉన్నాం కానీ మా బాడీని మాకు తెలియకుండానే ఎన్టీఆర్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. అసలు మేము ఉన్నప్పుడు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్, మీ బాడీని షిఫ్ట్ చేస్తున్నాము, ఇలా ఉందని పరిస్థితి అని చెప్పి ఎక్స్పైర్ అయిపోయారు. అందుకనే షిఫ్ట్ అదేం లేదు. ఎన్టీఆర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎన్టీఆర్ హాస్పిటల్లోనే కుక్కలు తిరుగుతుంటే కుక్కల మధ్యలో పడేశారు సార్ బాడీని. మేము స్పెషల్ రిక్వెస్ట్ మీద అంబులెన్స్ మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చాం సార్. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నైట్ నుంచి ఇప్పటి వరకు పోలీస్ అధికారులు రావడం, ఆర్డీఓ గారు రావడం, ఇలా పంచనామాలు ముగిస్తాం, సైన్ చేయండి, ఇదే సార్, ఇదే పంచనామాలు ముగిస్తాం, మీరు సైన్ చేస్తే పంచనామాలు ముగిస్తాం, మీరు తీసుకెళ్ళండి, ఇలా అయితే 2 రోజులు అవుద్ది, 3 రోజులు అవుద్ది, బాడీ డీకంపోజ్ అయిపోద్ది, ఇదే సార్. అంటే ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క బాడీకి ఒక ఎస్ఐని 2 కానిస్టేబుల్ని ఇచ్చారు. వాళ్ళ పని ఏంటంటే నైట్ అంతా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని కన్వే చేసి ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపించాలి బాడీలు. ఇదే రాత్రి జరిగింది, ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది ఇదే.